దేవునికి స్తోత్రం. యేసు మహిమగలిగిన సింహాసనం చేరుకుని, వింటున్నారా వాక్యం? యేసు మహిమగలిగిన సింహాసనం చేరుకుని తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఏ విధంగా ఆసీనుడయ్యాడో నీ ఎదుట కూడా కొన్ని మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన అనుభవాలను పరమందున్న దేవుడు ఉంచాడు. ఆ అనుభవాలు నీకు బయలుపరచబడాలి. ఆ అనుభవాలు నీ హృదయానికి ప్రత్యక్షపరచబడాలి. ఆ అనుభవాలకి నీ దేహం చెరపట్టబడి, నీ దేహం అనుకూలంగా మార్చబడి, నీ దేహం ఆ అనుభవాలలో నిలబడి. ప్రేమి వెంటనే వాక్యం ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా వాక్యం వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలను ఉంచాడు. ఆ ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏమిటో మనస్సు పెట్టి మరలా శ్రద్ధగా ఆ మాటలు మనం నేర్చుకుందాం. 12వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా నంబర్ 1 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇప్పుడు తలల పైకెత్తి వినండి. నా ఎదుట ఉంచబడిన అనండి మరలా అందరూ ఒకసారి. నంబర్ 1 సులువుగా చిక్కులు పెట్టే పాపమును జయించే వారిగా మనం ఉండాలి. మొదటి అనుభవం, మన ఎదుట ఒక అనుభవం ఉంచాడు దేవుడు. మన ఎదుట ఒక అనుభవాన్ని ఉంచాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును జయించేవారిగా. సాతాను సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. భార్య భర్తల మధ్య సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. అత్తా కోడల మధ్య సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. సేవకునికి విశ్వాసికి మధ్య సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. మన ఎదుట ఉంచబడిన అనుభవం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపమును మనము జయించే వారంగా ఉండాలి. నంబర్ 1. రెండోది చదవండి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి చదవండి. తర్వాత విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. రెండో అనుభవం తల్ల పైకెత్తి వినండి. మొదటి అనుభవం ఏంటండి? మన ఎదుట ఉంచబడిన అనుభవం సులువుగా చిక్కులు పెట్టే పాపమును జయించే వారంగా ఉండాలి. రెండో అనుభవం ఏంటంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు మనమందరము చూడాలి. ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూడాలి. అక్కడికి ఎన్ని అనుభవాలు? 2 అనుభవాలు. తర్వాత చదవండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఆగండి. 3వ అనుభవం ఏంటంటే మన ఎదుట ఒక పందెం ఉంచబడ్డది. ఏ పందెం? కబడ్డీ పోటీలా? ఏ పందెం? లెమన్ అండ్ స్పూనా? ఏం పందెం? క్రికెట్ పందెమా? చెప్పాలి. మన ఎదుట ఉంచబడిన పందెము
ఇది ఆత్మ సంబంధమైన పందెము, లేక మహిమ కలిగిన సింహాసనము చేరుకోవడానికి మన ఎదుట ఉంచబడిన మహిమ కలిగిన పందెం అది. ఇక్కడికి ఎన్ని 3 అనుభవాలు. నాలుగోదిగా ఓపికతో ఆ పందెములో మనం ఎలా మార్చబడాలంటే ఓపిక కలిగి పరిగెత్తు వారంగా మనం మార్చబడాలి. మొదటి అనుభవం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపమును జయించాలి. రెండవదిగా యేసు వైపు అనగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. మూడవదిగా మన ఎదుట ఒక పందెం ఉంచబడ్డది, ఆ పందెంలో నిలబడాలి. ఆ పందెంలో మనం పాలు పంపులు పొందాలి. ఎలా పాలు పంపులు పొందాలంటే 4వ అనుభవం ఓపికతో పరిగెత్తాలి. అప్పుడు మనము కూడా ఒకరోజు ఎక్కడికి వెళ్తామంటే మహిమగలిగిన సింహాసనం చేరుకొని దేవుని కుడిపార్శ్వమున యుగయుగములు కూడా మనము ఆసీనులం కాబోతున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ 4 అనుభవాలలో మనం నిలబడాలంటే, ఈ 4 అనుభవాలు మనం సంపాదించుకోవాలంటే, ఈ 4 అనుభవంలో దేవుడు కోరుకున్న జీవితమును మనము మన కుటుంబాలు చెయ్యగలగాలంటే ఇది మన శక్తి చేత కాదు, ఇది మన బలము చేత కాదు, ఇది మన జ్ఞానము చేత కాదు. చాలామంది కొన్ని కార్యాలలో సొంత శక్తి మీద ఆధారపడతారు. సొంత శక్తి, వారికున్న తెలివితేటల మీద కావచ్చు, వారికున్న ధనబలం మీద కావచ్చు, వారికి ఉన్న పలుకుబడి మీద కావచ్చు. కొన్ని కార్యాలు కొందరి జీవితాల్లో జరగనే జరగవు. ఒకవేళ ఏ కార్యమైనా నీ జీవితంలో ఆలస్యం అవుతుందేమో, ఒకవేళ ఏ కార్యమైనా నీ జీవితంలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందేమో, ఏ కార్యమైనా ఇంకా నీకు అందని ఒక కార్యముగా ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టి, నీ సొంత బలాన్ని విడిచిపెట్టి, నీ సొంత పలుకుబడిని విడిచిపెట్టి, నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టి దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, దేవుని మీద నీవు ఆధారపడి నిలవగలిగితే ఖచ్చితంగా ఆ కార్యమును ఆఫ్ చేయుటకు ఈ సర్వ సృష్టిలో ఎవ్వరికి కూడా శక్తి లేనే లేదు. దావీదు దేవుని మీద ఆధారపడతాడు, దావీదు దేవుని మీదే అనుకుంటాడు, దావీదు దేవుని సన్నిధిలోనే విచారణ చేస్తాడు, దావీదు దేవుణ్ణి బట్టి బలాన్ని తెచ్చుకుంటాడు, దావీదు అభిషేకాన్ని బట్టి బలాన్ని తెచ్చుకుంటాడు, దావీదు ఆరాధన ద్వారా బలాన్ని తెచ్చుకుంటాడు, దావీదు దేవుని నామమును బట్టి బలము తెచ్చుకొని, జ్ఞానము తెచ్చుకొని, శక్తి తెచ్చుకొని దేవుని నామములో ఏ పని మొదలు పెట్టినా అతడు జయముతోనే తిరిగి వస్తాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడే జీవితాన్ని అతడు అభ్యసించినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 కార్యములోనికి దేవుడు నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. 4 కార్యాలలో నువ్వు నిలబడాలని పిలుస్తున్నాడు దేవుడు. 4 కార్యముల గుండా నువ్వు నడవాలని పిలుస్తున్నాడు. శక్తినిచ్చేవాడు ఆయనే, బలమునిచ్చేవాడు ఆయనే. నీకు దైవికమైన శక్తి, బలము, జ్ఞానము, నడిపింపును దయచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఈ 4 అనుభవాల్లో మనము నిలబడాలి. ఈ 4 అనుభవాలు గుండా మనం నడిపించబడాలి. ఈ 4 అనుభవాలు
మనం పొందుకోగలుగుతాం? ఈ 4 అనుభవాల్లో మనం ఎలా నిలబడగలుగుతాం? ఈ 4 అనుభవాల్లో మనం ఎలాగా జీవించగలుగుతాం? ఎలా జీవించగలుగుతాం? 4 అనుభవాల్లోనికి రావాలి. మనం 4 అనుభవాల్లో మనం నిలబడాలి. మన ఎదుట ఉంచబడిన 4 అనుభవాలు. 1, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం జయించిన వారంగా ఉండాలి. పనిప్రియ గారు వింటున్నారా? 2వదిగా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూడాలి. 3వదిగా, మన ఎదుట ఒక పందెం ఉన్నదని గ్రహించే శక్తిమంతులంగా మనం మార్చబడాలి. 4వదిగా, ఆ పరుగు పందెములో ఎలాగంటే ఓపికతో పరిగెత్తుతూ ఉండాలి. ఒకరోజు మనం సింహాసనం చేర్చబడి తండ్రి కుడిపార్శ్వమున మనం ఆసీనులంగా ఉండుటకు యోగ్యులంగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం. నిజంగా మహిమ కలిగిన సింహాసనం నేను చేరాలని నువ్వు ఆశపడితే, నిజంగా తండ్రి కుడిపార్శ్వమున నేను నిలబడాలని నువ్వు ఆశపడితే, తండ్రి కుడిపార్శ్వమున నేను ఉండాలన్న ఒక ఆత్మ సంబంధమైన మంట చేత నువ్వు మండించబడితే, ఏ మాత్రము నువ్వు ఆలస్యం చేయవు. ఈ 4 అనుభవాలు ఎలా సంపాదించుకోవాలి? ఈ 4 అనుభవాల్లో నేను ఎలా నిలబడాలి? ఈ 4 అనుభవాలు గుండా నేను ఎలాగా ఈ భూమి మీద ఒక మహిమ కలిగిన జీవితం చేయాలని నువ్వేం చేస్తావంటే, ఆ 4 అనుభవాలు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడడం మొదలు పెడతావు. ఈ భూమి మీద నువ్వేం సంపాదించుకున్నా, డబ్బు సంపాదించుకున్నా డబ్బు నీతో రాదు. స్నేహితులను సంపాదించుకున్నా స్నేహితులు నీతో రారు. ఈ భూమి మీద ఏది సంపాదించుకున్నా అది నీతో రాదు. మనతో వచ్చేది ఏంటంటే దేవుడు ఇచ్చే ఆత్మ సంబంధమైన అనుభవాల ద్వారా మనతో వచ్చేది ఏంటంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు యుగయుగములు కూడా మనతోనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ 4 అనుభవాలు ఎలాగొస్తాయి? మరలా చదవండి, 12వ అధ్యాయం ప్రారంభం నుండి. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా. చాలండి అమ్మ, సారిక వింటున్నావా వాక్యం? అందరూ శ్రద్ధగా వినాలి. ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున, ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున. నెంబర్ 1, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టిన వారిగా మార్చబడతాం. 2వదిగా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడగలుగుతాం. 3, మన ఎదుట ఉన్న పందాన్ని మనం గమనించగలుగుతాం. 4, మన ఎదుట ఉన్న పందెంలో ఓపికతో పరిగెడదాం. 12వ అధ్యాయం ప్రారంభంలో ఉందో చూడండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున. ఒక సాక్షి సమూహం, ఒక సాక్షి సమూహం, దేవుడు మెచ్చే సాక్షి సమూహం.
దేవుని నామానికి మహిమ కలిగిన సాక్షి సమూహం, దేవుని కొరకు జీవించిన సాక్షి సమూహం, దేవుడే ఊపిరిగా బ్రతికిన ఒక గుంపు ప్రజలు ఉన్నారు. వారికి ఒక సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం ఎప్పుడైతే మనల్ని ఆవరిస్తాదో, ఆ సాక్ష్యములో ఎప్పుడైతే మనం నిలబెడతామో, ఆ సాక్ష్య సంబంధమైన జీవితం చేత మనము కూడా నడిపించబడుతూ ఉంటామో, అప్పుడు ఈ 4 అనుభవాల్లో మనం నిలబడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఈ సాక్షి సమూహం? వారిలో ఉన్న ఆత్మీయ అనుభవాలు ఏంటి? వారిలో ఉన్న ఆత్మ సంబంధమైన జీవితం ఏంటి? తల్ల పైకెత్తి వినండి. 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు వినండి చాలు. 11వ అధ్యాయంలో హేబేలుతో మొదలుపెట్టాడు దేవుడు. హేబేలుకు ఒక సాక్ష్యం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, హానోకుకి ఒక సాక్ష్యం ఉంది. నెంబర్ 3, నోవాహుకి ఒక సాక్ష్యం ఉంది. నెంబర్ 4, అబ్రహాముకి ఒక సాక్ష్యం ఉంది. నెంబర్ 5, ఇస్సాకుకి ఒక సాక్ష్యం ఉంది. నెంబర్ 6, యాకోబుకి ఒక సాక్ష్యం ఉంది. నెంబర్ 7, మోషేకి ఒక సాక్ష్యం ఉంది. ఎంతో మంది పాత నిబంధన పరిశుద్ధులు దేవుని సన్నిధిలో ఒక సాక్ష్యం కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హేబేలుకు సాక్ష్యం ఉంది, నోవాహుకు సాక్ష్యం ఉంది, హానోక్కి సాక్ష్యం ఉంది, అబ్రహాముకి సాక్ష్యం ఉంది, ఇస్సాక్కి సాక్ష్యం ఉంది, యాకోబుకి సాక్ష్యం ఉంది, మోషేకి సాక్ష్యం ఉంది, దానియేలుకు సాక్ష్యం ఉంది, యొప్తాకి సాక్ష్యం ఉంది, దావీదుకు సాక్ష్యం ఉంది, సమూయేలుకు సాక్ష్యం ఉంది, బారాకుకు సాక్ష్యం ఉంది. ఎందరో ప్రజలు దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఇప్పుడంట ఆ సాక్ష్యము మనలను ఆవరించినప్పుడు మన ఎదుట ఉంచబడిన అనుభవాలలో మనం నిలబడగలం. మరలా చదవండి, ప్రారంభం 12వ అధ్యాయం ప్రారంభం. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఎంత గొప్ప సాక్షి సమూహం, మేఘము వలె నన్ను ఆవరించి ఉన్నందున. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక వ్యక్తిలో ఉన్న సాక్ష్యం కోసం నీతో మాట్లాడతాడు దేవుడు. ఆ అనుభవాలు నిన్ను ఆవరిస్తే, ఆ అనుభవాలను నువ్వు నిలబడితే, ఆ సాక్ష్యపు జీవితం నీ దేహములో కూడా నిలబడగలిగినట్లయితే, నివసించగలిగినట్లే, ఆ సాక్ష్యపు అనుభవంలో నువ్వు కూడా పుటము వేయబడి ఆ సాక్ష్యపు జీవితము నిన్ను ఆవరించినట్లయితే 4 కార్యాల్లో నువ్వు నిలబడగలుగుతావు. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని జయించగలుగుతావు. 2, యేసు వైపు చూడగలుగుతావు. 3, పందాన్ని గమనించగలుగుతావు. 4, పందెములో ఓపికతో పరిగెత్తగలుగుతావు. ముగింపేంటో తెలుసా? సింహాసనము చేర్చబడి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడు ఖచ్చితంగా అవుతావు. ఆమేన్. అబ్రహాముకి సాక్ష్యం ఉంది. అబ్రహాముకి ఏముందండి? సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యము నన్ను ఆవరించి ఉన్నందున అని నువ్వు చెప్పాలి. ఒకసారి చెప్తావా? అబ్రహాముకు ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యము నన్ను ఆవరించింది. ఆ అనుభవాన్ని నీ దేహములో అనుభవించి
ఆ జీవితం నీవు చేసినప్పుడు ఈ 4 అనుభవాల్లో నువ్వు నిలబడగలుగుతావు. దీనికి ముగింపు ఏంటో తెలుసా? తండ్రి కుడిపార్శ్వమున నువ్వు ఆసీనుడు అయ్యే ఒక ముగింపు రాబోతుంది.